అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు గదండీ! వర్షం బీభత్సంగా పడుతుంది. అసలు కంటిన్యూగా నాన్ స్టాప్‌గా ఒక 5 డేస్ నుంచయితే ఇలాగే ఉందండి మాకిక్కడ నెల్లూరులో. నెల్లూరులో చాలా చోట్ల బాగా ఇళ్ళన్నీ కూడా మునిగిపోయాయని చెప్తున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాలుంటాయి గదా! ఇక మాకైతే ఇంటికి చుట్టుపక్కల కొన్ని ఫ్లాట్స్, ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే చెరువుల్లాగా నీళ్లు నిండిపోయి ఉన్నాయి. బాగా కొంచెం డౌన్‌గా లోతుగా ఉంటాయి గదా! అవి. ఇంకా చాలా అంటే చాలా నాకు భయమేస్తుంది మళ్ళీ అవి తర్వాత దోమలెక్కడ తయారవుతాయో అని చెప్పి. ఇంకా ఇక్కడైతే పొద్దున్నే ఇంకా టీ పెడుతున్నానిక్కడ. స్కూల్స్ కూడా ఒక 4, 5 డేస్ నుంచి కూడా స్కూలు పెట్టట్లేదు. ఇవాళ కొంచెం ముందు రోజు హాఫ్ డే కొంచెం తెరపగా ఉండేసరికి ఇవాళ స్కూల్ పెట్టారు. కానీ ఈరోజు కూడా మొత్తం ఈ వీడియో తీసిన రోజు కూడా ఫుల్లు వర్షం అనమాట. ఇంకా పాప అయితే ఆ రోజు వెళ్తుంది స్కూల్‌కి. ఇంకా పొద్దున్నే టీ పెట్టేసుకున్నాను. ఇంకా ఈ వర్షం పడేటప్పుడు ఇలాంటప్పుడు ఉప్మా చేద్దాం అనిపించింది ఈరోజు. ఇడ్లీ, దోస పిండిలున్నా గానీ ఇంక ఉప్మా చేద్దాం అనుకున్నాను. కొంచెం టమాటో కూడా యాడ్ చేసి టమాటో బాత్ ఆ స్టైల్‌లో చేస్తున్నానిక్కడ. ఇక నేను ఉప్మాకైతే ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటానండి. చక్కగా కరెక్ట్‌గా బావుంటది. మరీ గట్టిగా రాదు, మరీ లూజ్‌గా రాకుండా కరెక్ట్‌గా ఉంటదనమాట. ఇంక చివర్లో కొద్దిగా ఆయిల్‌లో కానీ, నెయ్యిలో కానీ జీడిపప్పులు వేయించి వేసుకుంటే అవి కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. చాలామంది పోపులో వేసేస్తుంటారు కదా! అలా కాకుండా ఇలా వేసుకుంటే బావుంటదనమాట. ఇంకా పొద్దున్నే టిఫిన్‌కైతే ఇదే చేశానండి. ఇంకా ఊరు నుంచి బియ్యం తీసుకొచ్చున్నారు. ఇంకా అలాగే ఉన్నాయి బస్తాలు. ఇంకా అవి కూడా నింపుకుంటున్నాను. ఇంక ఇవి మనకు పొలంలో పండినవి వడ్లు స్టోర్ చేసి పెట్టుకుంటామనమాట మిల్లులో. ఇంకా ఇవి అయిపోతాయన్నప్పుడు మా వారు అటు ఊరు వైపు వెళ్ళినప్పుడు ఆడించుకొని మిషన్‌లో తీసుకొస్తుంటారు. ఇంకా అవి స్టోర్ చేసేసి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చానిప్పుడే. ఊరికెళ్ళి వచ్చిన తర్వాత బాగా బద్ధకం వచ్చేసిందండి. ఇంకా 2 రోజులైతే వీడియోసే తీయలేదు. పైగా ఈ వర్షం ఒక పక్కన పడతా ఉంటే ఇంక ఏ పని చేయబుద్ధి కాలేదనమాట. అందుకే వెంటనే వీడియో అనేది కూడా పెట్టలేకపోయాను. ఇంకా ఆ రోజు అన్న వాళ్ళు శబరిమలకి వెళ్ళినప్పుడు వీడియో పెట్టాను కదా! ఇంకా ఆ తర్వాత ఇంక పెట్టలేదు. ఇంక ఈరోజు మా వారు సండేతో పని లేదండి మాకు. ఇంక పైగా వర్షం పడుతుంది గదా! వెళ్ళి చికెన్ తీసుకొచ్చారనమాట. ఇంక చికెన్ చేస్తున్నానిక్కడ. నేను అనుకుంటుంటానండి అప్పుడప్పుడు ఆహ్, ఎప్పుడో ఒకసారి అట్లా మనం ప్రయాణం చేసొస్తే, ఒక 2 రోజులు ఎంత బడలిగ్గా ఉంటుంది. ఇంక డైలీ వర్క్ చేసే వుమెన్స్ ఉంటారు కదా! వర్కింగ్ వుమెన్స్ వాళ్ళు డైలీ వెళ్ళాలి కదా! వాళ్ళు పాపం మళ్ళీ ఇంట్లో చేసుకోవాలి. ఎలా చేస్తారబ్బా అనిపిస్తదండి. నిజంగా గ్రేట్ అండి. అసలు నిజంగా మహాలక్ష్ములు వాళ్ళైతే చెప్పాలంటే. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఊరికి బస్సులో వెళ్ళాల్సొస్తే తెలియకుండానే అంటే ఇంటి నుంచి బస్ స్టాండ్ చేరుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ వేసుకున్నా. అక్కడి నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఊరికెళ్ళడానికి బస్సు ప్రయాణం 1 ½ అవర్ జర్నీ ఉంటదనమాట. అంటే దగ్గర దగ్గర 2 అవర్స్ జర్నీ అండి. నెల్లూరు నుంచి ఎక్కుతారండి మొత్తం చాలా మటుకు లేడీసే టీచర్స్ ఎక్కుతారనమాట. బస్సులో పొద్దున్నే వెళ్ళేటప్పుడు. మళ్ళీ ఈవినింగు ఆహ్, 4కి, 4:30కి ఆ టైంలో మళ్ళీ ఊర్లో బస్ ఎక్కుతారనమాట వాళ్ళు. నేను సేమ్ ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళాలంటే అదే బస్ ఎక్కి వెళ్తుంటాననమాట. వాళ్ళని చూస్తూ ఉంటాను. అంటే పొద్దున ఒక 2 గంటలు, ఈవినింగ్ ఒక 2 గంటలు. మొత్తం 4 గంటలు ప్రయాణం చేయాలి ప్రతిరోజు వాళ్ళు పాపం. పైగా ఇంక ఇంట్లో ఎప్పుడు చేసుకొని, ఎప్పుడు వండి పెట్టుకొని వస్తుంటారో ఎంత గ్రేట్ అండి. ఎప్పుడో ఒకసారి ప్రయాణం చేసొస్తేనే ఇంకా నడుము నొప్పులని, హెడ్‌ఏక్ అని అన్నీ వచ్చేస్తుంటాయి. ఇంకా ఆళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తది నాకు వాళ్ళని చూస్తుంటే. ఇంకిక్కడైతే ఈ చికెన్‌తో పాటుగా లివర్ కూడా తీసుకొచ్చారనమాట. ఒక పావు కిలో. ఇంకా ఆ లివర్ కూడా ఫ్రై చేస్తున్నాను సెపరేట్‌గా. ఇంకా అన్నం ఉడికిపోయింది. ఇక్కడ వారుస్తున్నాను. ఈ లివర్ ఫ్రైని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త బాగా ఎర్రగా వేపుకున్నాక, ఈ లివర్ కూడా పెట్టేసి మంచిగా డ్రైగా ఇలా మగ్గిచ్చేసుకుంటే, ఇట్లా డ్రైగా తినేసేయొచ్చు. లేదా ఆనియన్‌తో కలుపుకుంటూ అన్నంలో తిన్నా కూడా చాలా రుచిగా బావుంటదండి. లివర్ ఫ్రై అలా ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ఇంకా చివర్లో గరం మసాలా వేసుకున్నాను, కొత్తిమీర. ఇంక ఈరోజు చికెన్‌లో అయితే మేతి చికెన్ చేద్దాం అనుకుంటున్నాను. మెంతాకు తీసుకొచ్చారనమాట మా వారు. ఈ చిన్న కట్టలు. ఇలా ఈ ర నాకిది రెడీగా ఉంటే మాత్రం చికెన్‌లో యాడ్ చేసేస్తానండి. చాలా అంటే చాలా బావుంటది. చికెన్ కర్రీలో చిన్న మెంతాకు వేసుకొని చూడండి చాలా మంచిగా రుచిగా అనిపిస్తది. టేస్టీగా ఉంటదనమాట. అయితే ఈ మెంతాకు యాడ్ చేసేటప్పుడేంటంటే, అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో ఎండు కొబ్బరి కూడా వేసి మిక్సీ పట్టుకుంటాననమాట.
మామూలుగా విడిగా చికెన్ చేసేటప్పుడు కొబ్బరేయకపోయినా, ఇలా మెంతాకు యాడ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎండు కొబ్బరి గూడా వేసుకుంటే బాగా రుచిగా ఉంటదండి. ఇంక ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేపుకున్న తర్వాత చికెన్ వేసేసి, సరిపడా ఉప్పు, పసుపు వేసి, ఆ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు ఎగిరించేసుకొని, తర్వాత కారం చల్లుకుంటున్నానిక్కడ. ఇంక కారం వేశాక కొంచెం మగ్గనిచ్చేసి, ఒక 80% అలా కుక్ అయ్యాక అప్పుడు మనం మెంతాకుని యాడ్ చేసుకోవాలండి. అంటే చివర్లో యాడ్ చేసుకోవాలనమాట. ఇది యాడ్ చేసేసి ఒక్కసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇది గూడా నేను సెమీ గ్రేవీగా కూడా కాకుండా కొంచెం ఫ్రై లాగే ఉంటది ఇది కూడా. కలుపుకోవడానికే వస్తది మనకు. మెంతాకు వేసేసి కాసేపు కలిపేసి మూత పెట్టేస్తే ఆకంతా మగ్గిపోయాక మళ్ళీ చివర్లో గరం మసాలా, ఇంకా పుదీనా, కొత్తిమీర కాస్త ఎక్కువ మొత్తంలోనే వేసుకుంటానండి పుదీనా, కొత్తిమీర చాలా బావుంటది. ఇంకా అది కూడా చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇట్లా కొంచెం ఈ మరీ డ్రైగా ఉండదు. అలానే మరీ గ్రేవీగా లేకుండా చక్కగా కలుపుకొని తినడానికి బావుంటదనమాట. చపాతీలకు కూడా బావుంటదండి. మెంతాకుతో ట్రై చేయని వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటదనమాట. ఇక పక్కన రసం కూడా ప్రిపేర్ చేస్తున్నానిక్కడ. మామయ్యకి అన్నం పెట్టేసొచ్చాను. ఇక రసము మరీ తెరలనివ్వకూడదు. కొంచెం అలా బుడగలొచ్చేటప్పుడు ఆఫ్ చేసేస్తే రసం బావుంటాయండి. ఇంకా రసం ఒక గిన్నెలోకి తీసి పక్కన పెడుతున్నాను. కొంచెం చల్లారుతాయి తినే లోపలని చెప్పి. బయటైతే వెదర్ ఏమాత్రం చేంజ్ కాలేదండి. ఇంకా మూసుకొచ్చేస్తుంది. కొంచెం తెరపిచ్చినట్టుండిందనమాట. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అక్కడ వర్షం అనేది. ఇంక ఈ వేడివేడిగా రసం కూడా రెడీ అయిపోయాయి. ఇంకా నేను ఈ మధ్య అయితేనండి దగ్గర దగ్గర 1 ½ మంత్ నుంచి సరుకులు తెచ్చుకోకుండా ఇంట్లో అంటే కొన్నున్నాయనమాట. కొన్ని లేవు. ఇంకా సరేలే అవన్నీ అయిపోయాక తెచ్చుకోవచ్చులే అని జెప్పి ఇంకా ఇన్‌స్టామార్ట్ ఒకటుంది గదా! మనకు అందుబాటులో. ఇంక ఫోన్‌లో ఏది కావాలో అది తెప్పించుకుంటూ అలా నడిచిపోతా ఉన్నాయండి అసలు. తెలియకుండానే ఇన్‌స్టాలో వీటిల్లో చాలా ఎక్కువ అమౌంటే పడతదండి మనకి. ఇంక ఇలా కాదు ఎట్లా అయినా సరే వర్షమైనా సరే ఎళ్లి తెచ్చుకోవాలని జెప్పి ఇంక ముందు రోజు ఇంకా మా వారు, నేను, పాప వెళ్లి డీమార్ట్‌కి వెళ్లి తీసుకొచ్చామనమాట ఈ సరుకులన్నీ గూడా. కొన్నున్నాయనమాట. కొన్ని అంటే ఎక్కువగా అయిపోయేది మినపప్పు, ఇడ్లీ రవ్వ, ఇంకా, ఇంకా రెగ్యులర్‌గా టిఫిన్స్ ఇవి పెడుతున్నాను కదా! మామయ్య కూడా ఉన్నారు కదా! ఇంకా అలాంటివయిపోతున్నాయి. ఇంకా టీ పొడి, చక్కెర ఇలాంటివనమాట. ఇంకా ఇట్లా కాదు తీసుకొచ్చేసుకోవాలని చెప్పి వెళ్ళాననమాట ముందు రోజు. ఇంక అవన్నీ స్టోర్ చేసుకుంటున్నాను. ఇంక ఈ డబ్బాల్లో ఒక 1 కేజీ వరకు పట్టించేసుకొని మిగిలినవి డీప్ ఫ్రిడ్జ్‌లో ఒక సైడ్ పెట్టేసుకుంటాననమాట పురుగు రాకుండా. ఇదిగోండి వేరుశనగ పంట పండిస్తూ వేరుశనగ పప్పులు కొనుక్కునేది నేనేనేమో. అసలు మామూలుగా ఎప్పుడు కొనుక్కోనండి. ఎప్పుడు మనవే ఉంటాయి. మన పంటలోవే ఉంటాయి. ఈసారి ఏమైందంటే పచ్చికాయల మిషన్ కొట్టిచ్చారండి. ఇంకా అవి ఎండుకాయల మిషన్ కొట్టినప్పుడేంటంటే, కాయలు కొట్టేటప్పుడు పప్పు కూడా కొంచెం నలిగి అడుగున కాయలెత్తేసాక పప్పుంటదనమాట. మంచి పప్పునంతా గూడా నేను నీట్‌గా చేసుకొని ఒక 5, 6 కేజీల వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకుంటాననమాట ఫ్రిడ్జ్‌లో. మళ్ళీ పంటొచ్చే వరకు నాకు సరిపోతది. ఇంకా ఈసారి ఏమైందంటే మర్చిపోయారంట మా వారు. మొత్తం కాయలు ఎత్తిచ్చేసారు. మామూలుగా ఎవరో ఒకళ్ళకి ఇవ్వడానికి కూడా ఒక 2, 3 బస్తాలు ఉంచుతారు. ఈసారి మొత్తం ఎత్తేసేసరికి ఇంటికి తీసుకురాలేదు. నాకేమో ఇంట్లో చట్నీలకి ఇబ్బందయిపోతుంది ఈ మధ్య. ఇక అందుకని చెప్పి ఒక 2 కేజీలు తీసుకొచ్చుకున్నాను. అప్పటికి మొన్న సింధు వెళ్ళినప్పుడు తెచ్చింది. అమ్మ పంపించారని జెప్పి. ఇంకా అవి కూడా నిండుకున్నాయని జెప్పి ఇంకో 2 కేజీలు తీసుకొచ్చాను. ఇంకా అవన్నీ సర్దుకున్నానక్కడ. బియ్యంలో కూడా స్టోర్ చేసేటప్పుడు నేను వేపాకు, లవంగాలు, కల్లుప్పు ఇవన్నీ వేసి స్టోర్ చేస్తాను. ఇంక ఈరోజు బయట వర్షం వస్తుంది కదా! ఇంకా ఆకంతా తడిచుంటదని జెప్పి వేయలేదు నేను. ఇంకొంచెం ఆకులన్నీ డ్రై అయ్యాక కలపాలండి బియ్యంలో కూడా. కొంచెం పురుగనేది మరీ ఎక్కువ రాదనమాట. వస్తది కొంచెం లైట్‌గా ఎక్కువ కొద్ది రోజులు గడిచాక. కానీ అసలు వేయకుండా ఉండేదానికన్నా కొంచెం మనం అవన్నీ యాడ్ చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నీట్‌గా నిల్వుంటాయనమాట బియ్యమనేవి. ఇంక వీటిల్లో కూడా స్పైసెస్ ఇవి పోసి పెట్టుకున్న ఈ చిన్న సీసాల్లో మిరియాలు, యాలక్కాయలు, లవంగాలు, చెక్క ఇలాంటివి అందుబాటులో పెట్టుకున్నానిక్కడ. ఇంక ఇవి డీమార్ట్‌లో తెచ్చే సరుకులు ఇలాంటివేంటంటే, ఆల్రెడీ వాళ్ళు కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టుంచుతారు కదా! ఇంకా మనం ఇక్కడ తీసుకొచ్చి ఎక్కువ రోజులు ఉంచుకుంటే, మనకి బయట ఉంచుతాం కదా! పురుగొచ్చేస్తాయనమాట. అందుకని కొద్ది కొద్దిగా బయటుంచుకొని, మిగిలినవి ఇంకా మనకిది ఉంటది గదా! కోల్డ్ బాక్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచేయటమే అనమాట. ఇంక నేను గూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తా ఉంటాను. ఇంక కొన్ని జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి
కొన్ని అందుబాటులో ఉంచుకుంటున్నానిక్కడ. కాఫీ పొడైతే మేము ఇంట్లో వాడటం చాలా తక్కువండి. టీ ఎక్కువగా వాడుతుంటాము. ఇంకెవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు టీ తాగని వాళ్ళుంటారు గదా కొంతమంది. ఇంకా అలాంటప్పుడు వెతుక్కోకుండా కాఫీ పొడి కూడా ఇంకా ఇక్కడ రెడీగా ఉంచుకుంటున్నాను. బయటైతే అసలింకా ఇప్పుడు చీకటి మూసుకొచ్చేస్తుందండి. క్లైమేట్ అయితే బాగా మారిపోయిందనమాట. నార్మల్‌గా వర్షం పడుతూ ఉంటే గూడా ఏం అనిపించదు కానీ, పెద్ద పెద్ద ఉరుములొచ్చినప్పుడే కొంచెం భయంగా అనిపిస్తా ఉంటది. చిన్న సౌండ్‌లు రాలేదండి. అయితే ఆ రోజైతే మధ్యాహ్నం పూట నాన్ స్టాప్‌గా ఒక అరగంట పాటు వచ్చాయనమాట. ఇంకా టీవీ, ఫ్రిడ్జ్‌లు ఇలాంటివి కాలిపోతాయి గదా! ఇంకా అవి కొంచెం భయంగా ఉంటది. మొబైల్ నెట్‌వర్క్ కూడా మనం ఆపుకొనుంటేనే బెటరు. ఇంక వీడియో గూడా ఇక్కడి నుంచి నేనింక ఆఫ్ చేసేసాననమాట. తీయలేదు. ఇంకిక్కడికి ఎండ్ చేశాననమాట. అంటే నేను అన్నం తినే వరకే ఉంచి, బాగా ఉరుములొచ్చేస్తా ఉన్నయి. ఉరుములొచ్చేసాక ఇవి కట్ చేసేసేయాలి. హెవీగా అయిపోయింది. ఈ గాలికి చెట్టు గురించి అవును. చెప్తున్నాను. బాగా వంగిపోతుంది అని జెప్పి. తర్వాత మొగ్గలున్నాయండి. అవి విరబూసాక ఇంక అవి కట్ చేసేయాలని చెప్తున్నానక్కడ. మీకు చిన్నగా ఇనిపిచ్చుంటది. చూడండి ఎంత వర్షం వస్తుందో. ఈ పక్కన ఫ్లాట్స్ అంతా గూడా వాటర్‌తో నిండిపోతున్నాయండి. ఇంకా వాళ్ళు ఇంకా కొంచెం మట్టి తోలితే కొంచెం మాకు బావుంటది. ఇంకా అన్నం తింటున్నానిక్కడ నేను కూడా. ఇంకా ఇవాల్టి వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థాంక్ యూ.